హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు పిల్ల ఆంధ్ర అబ్బాయి. సో ఈరోజు మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే బెంగళూరులో ఉన్న అక్వేరియం ప్యారడైస్కి వచ్చేసాము మా ఫ్యామిలీతో. ఇక్కడైతే 2 బేబీస్ని కూడా చూస్తారు. ఒకటి నా బేబీ అండ్ ఇంకోటి నా తమ్ముడి బేబీ. ఇద్దరు కొంచెం కాదండి, చాలా అల్లరి చేశారు. మీరే చూడండి, వీడియోలో కనిపిస్తుంది. అండ్ మా నాన్నని చూసారా, పాపం అండి, ఈజ్ క్యారీయింగ్ మై డైపర్ బ్యాగ్. బట్ ఆయన లవ్ ముందర ఇంకేదన్నా సాటి వస్తుందా? రాదు కదా. సో మా గ్రియాని చూసారా, గ్రియా బాగా ఆడుకుంటా ఉంది. షీ ఈజ్ వెరీ యాక్టివ్, ఎందుకంటే తను పడుకొని లేచేసింది. ఇక మా అమ్మని చూసారంటే పాపం అప్పుడు పడుకొని ఇంది, అప్పుడే లేచేసేసరికి కొంచెం డల్ అయిపోయింది. కానీ మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నా. డోంట్ వరీ, షీ విల్ బీ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫర్దర్ వ్లాగ్స్. సో చూసేయండి అందరూ. సో విన్నారు కదా, డైపర్ బ్యాగ్స్ లోపలికి అలౌడ్ లేదు. సో అందుకు మనకి మన ఎసెన్షియల్స్ ఉంటే కవర్లోకి వేసుకోండి అని బ్లాక్ కలర్ కవర్స్ ఇచ్చారు వేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారంటే స్నేక్స్లా ఉన్నాయి, కానీ ఇట్స్ ఆల్సో టైప్ ఆఫ్ ఫిష్. చూసే చాలా బాగుంది. ఒక్క దగ్గర దాన్ని మౌత్ కూడా ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది. చూస్తూ ఉండండి, కనిపిస్తుంది. ఇక్కడైతే మా అమ్ముని కూర్చోపెట్టాము. గ్రియా అయితే కూర్చోలేదు ఫోటో తీయించుకోవడానికి. చూడండి, అక్కడ ఆ బేబీని చూస్తూ ఉంది, ఏం చేస్తా అన్నాడు, శిష్యుని చూస్తూ అన్నాడు అనేసి ఇంకా అలానే కూర్చొనేసింది. మా అంతకు మేము రా 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 అని పిలిచినా ఇంకా లేవలేదు. సో ఇక మమ్మీ వెళ్ళి లేపుకొని పిలుచుకుని వస్తూ ఉంది, రామ్మ అని వాకింగ్ చేసి పిలుచుకుంటా. మొబ్బు వస్తుంది, అట్ల దగ్గరికి తీసుకున్నా ఆఫీస్ దగ్గర. అదేమది ఫిష్? ఏం ఫిష్ చూడ, ఏం ఫిష్ క్రియా అది? అన్న ఒకే ఉన్నాయా చిన్న చిన్నది.
ఫిష్ రైట్ nocturnal and nocturnal freshwater fish known for its graceful ripple-like సో విన్నారు కదా, లైటింగ్ అయితే తక్కువే ఉంది అక్వేరియంలో, బికాజ్ ఫిషెస్కి ఏది ప్రాబ్లం అవ్వకూడదు అనేసి లైటింగ్ డిమ్గా పెట్టారు. కానీ అక్వేరియం లోపల అయితే ఫిషెస్ కోసం నార్మల్ లైటింగ్ ఉంది. మనకు అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి, అలా అని ఎక్కువ డల్గా ఏం లేదు. కానీ వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం మనకి డల్గా కనిపిస్తూ ఉంది, లైటింగ్ తక్కువగా ఉంది. ఇది మన ఇంట్లో ఉంది కదా. ఫిషెస్ అయితే డిఫరెంట్ ఫిషెస్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఏమని పెట్టారో కానీ అక్వేరియం ప్యారడైస్ అని పేరు, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చూడడానికి అయితే కళ్ళు చాలట్లేదు, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్. ఇదైతే రెడ్ ప్యారెట్ ఫిష్, చూడడానికి ఎంత వైబ్రెంట్ కలర్స్, ఎంత బాగుంది, చూడడానికే చాలా బాగుంది కదా. వస్తుంది అంటే లైట్గా వస్తుంది. గ్రియా సూపరా. ఇప్పటి వరకు చూసిన ఫిష్లో మీకు ఏ ఫిష్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా ఈ ఫిషెస్ ఎంత పెద్దగా ఉన్నాయంటే, అబ్బా చూడడానికి కళ్ళు చాలవండి, చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మనకు రికార్డ్ చేసినప్పుడు కొంచెం చిన్నగా ఉంది, కానీ డైరెక్ట్గా చూసారంటే వెళ్ళి చాలా పెద్దగా ఉన్నాయండి బాబోయ్. ఇప్పటి వరకు అమ్మ రికార్డ్ చేసింది నాది అమ్మది వీడియో. ఇప్పుడు నన్ను డాడీని కలిపి ఒక క్లిప్ తీవు అని అడుగుతుంది. సో డాడీ చూస్తే ఒక దగ్గర ఉన్నారు, మమ్మీ చూస్తే ఒక దగ్గర ఉన్నారు, ఇద్దరిని కలిపి క్లిప్ ఎలా తీయాలి నేను, అందుకే వాళ్ళకి తెలియకుండా నెక్స్ట్ ప్లాన్ చేసి తీసేసాను. ఇక్కడ చూసారా, చూడ్డానికే ఎంత బాగుంది సీనరీ లాగా. అండ్ చుట్టూ వాటర్ స్టాగ్నెంట్ అయింది కదా, అది కింద వాటర్ ఫాల్స్ లాగా డ్రాప్ అవుతా ఉంది. సో కిందికి వెళ్ళాక చూడ్డానికి ఇంకా చాలా బాగుంది విత్ అ మర్మెయిడ్. అండ్ అందరూ కిందికి వెళ్ళారే అని మా మమ్మీ అంటా ఉంది. అవును, కిందికి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఇంకో దారి ఉంది, వెళ్తా వెళ్తా కిందికి కూడా వెళ్ళొచ్చు మనము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది వాట్ యూ వుడ్ హ్యావ్ మిస్డ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ అంటిల్ ద లాస్ట్ అని. సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది కదా, ఈ చిన్న చిన్న ఫిషెస్. మనం ఒకటో రెండో తెచ్చి ఇంట్లో పెంచుకుంటాము, అది ఇలా చాలా ఫిషెస్ ఒకే ట్యాంక్లో వేసి చూసినప్పుడు ఇంకో వైబ్ ఇస్తుంది, చూడడానికే చాలా బాగుంది. ఇక్కడ అక్వేరియం ప్యారడైస్ అని రాసింది కదా, దాని కింద ఒకటి బోట్ సెటప్ చేశారండి. సో ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ ప్లేసెస్లో వాళ్ళే ఫొటోస్ తీసి మనకి ఏది నచ్చుతుందో మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు కదా. సో అక్కడ కూడా తీసుకోవచ్చు, ఆ స్పాట్లో వీడియో క్యాప్చరింగ్ అలౌడ్ లేదు అన్నారు. సో మనం ఆ బోట్లో కూర్చొని ఫొటోస్ తీసుకోవాలంటే అక్కడే వెళ్ళి వాళ్ళ దగ్గరే పే చేసి తీసుకోవాలి. అండ్
అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఏంటి ఇది డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్ అని చూస్తూనే ఉన్నారు. మా అమ్మ కూడా చాలా ఇష్టపడింది, మా గ్రియా కూడా చాలా ఇష్టపడింది. అండ్ కొన్ని దగ్గర అయితే చాలా వైబ్రెంట్గా ఉన్నాయి ఫిషెస్. సో ఆ ఫిషెస్ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ కూడా చూడండి, ఆ దానిపైన అక్వేరియం ప్యారడైజ్ అని రాసి ఉంది. అండ్ ఆ ఫిషెస్ని చూడడానికి కూడా దే ఆర్ సో బ్యూటిఫుల్ టు వాచ్ అండ్ దెమ్. అండ్ ఇక్కడ చూసారంటే మీరు ఇట్స్ లైవ్ ప్లాంట్స్ ఇన్ ద అక్వేరియం. ఎలా పెంచారో, ఇలాంటి అక్వేరియం మనకు ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, కానీ మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుంది. బట్ ఇట్ వుడ్ బి రియలీ ప్లెజెంట్ టు హ్యావ్ దట్ అట్ హోమ్ కదా. ఇక్కడైతే చాలా డార్క్గా కనిపిస్తుంది కదా. మనకు కావాలంటే ఫ్లాష్ ఆన్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. బట్ ఫ్లాష్ ఆన్ చేసి వీడియో తీయకూడదండి, అక్కడ అది రూల్ ఉంది. బికాజ్ ఫ్లాష్ ఆన్ చేస్తే ఫిష్ ఐకి డైరెక్ట్ లైటింగ్ వస్తుంది కదా. సో ఇక్కడే కానీ ఫ్లాష్ ఆన్ చేసి వీడియోస్ తీయకూడదు అని సైన్ బోర్డ్ పెట్టారు. ఇక్కడ చూసారంటే ఆస్కర్ ఫిషెస్ చూడండి ఎంత బాగుంది. సేమ్ ఫైర్ కలర్ మనకి ఎలా ఉంటుందో అదే కలర్ ఉంటుంది ఈ ఆస్కర్ ఫిష్ కూడా. అండ్ ప్యారెట్ అండ్ ఆస్కర్ ఫిషెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫిష్ చూడండి ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిందంటే ఆ ఫిష్ అయితే, ఇలా మేము గ్లాస్ ట్యాప్ చేస్తా అంటే ఎంత స్పీడ్గా చిల్ అని వెళ్ళిపోయింది పైకి. చూడండి పైన వెళ్ళాక అందరూ పైన ఎంత బాగున్నాయి కదా, అన్నీ ఒకే దగ్గర చూస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది కదా. సో మధ్యలో మా అమ్మ కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంది. నేను మాట్లాడుతుంటే సరిపోదంట, సో ఆమె కూడా మాట్లాడుతుంది పక్క నుంచి. ఇవి చూడండి అబ్బా, అండ్ అక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇక్కడ వచ్చేసి సిల్వర్ విత్ పింక్ షేడ్. అయినా సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా చూడ్డానికి. ఇలాంటి ఫిషెస్ని చూడండి, అది అలా అనే లోపలే మళ్ళీ ఇక్కడ చూస్తే వైట్ అండ్ ఎల్లో. డైరెక్ట్గా చూడాలండి ఈ అద్భుతాన్ని. నేను మీకు ప్రీవియస్గా చెప్పాను కదా, కింద మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, పైనుంచి వాటర్ స్టాగ్నెంట్ అయింది, ఫాల్లో పడుతుంది అని. సో ఇదే ఆ ప్లేస్. ఆ మర్మేడ్ చూసారా, చాలా బాగుంది కదా. అండ్ ఆ చుట్టూ ఆ ప్లాంట్స్కి, ఆ మర్మేడ్కి చాలా బాగుంది. మమ్మీ డాడీకి అయితే నేను ఫోటో అన్నా, వాళ్ళది వీడియో తీసా. సో వాళ్ళకైతే తెలియదు నేను వీడియో తీసా అనేసి. అండ్ వీళ్ళిద్దరూ అయితే వాక్ చేయాలి, పరిగెత్తాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. మేము అక్కడ కింద కొంచెం స్టోన్ వే ఉంది కదా, ఏమన్నా పడతారేమో అనేసి ఆపుతా అన్నాం అమ్ముని. యాక్చువల్లీ అమ్ము అప్పుడు ఆ రోజే ఫస్ట్ టైం చెప్పులు వేసుకొని నడుస్తుంది. కోయి ఫిషెస్ ఎంత బాగుంటాయి కదా చూడండి, అన్ని కలర్స్ ఒకే దగ్గర. వాళ్ళు ఫుడ్ ఏమో ఫీడ్ చేస్తున్నారు అదే టైంకి. అన్ని ఫిషెస్ ఒకే దగ్గర వచ్చేసరికి ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ ఇది టనల్ లోపల వెళ్ళడానికి. ఇట్స్ లైక్ 3D ఇమేజ్.
3D లాగా డిజైన్ చేశారు. నేను స్టార్టింగ్లో చూసింటే అప్పుడు ఇలానే ఒక క్లిప్ చూపించా, ఇది కూడా అంతే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టనల్. లోపల మీన్స్ మనకి అప్పర్ లేయర్ అంతా వాటరే ఉంటుంది. సో మనం టనల్ నుంచి వాటర్ టనల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేది. ఫిష్ ఎక్కడ ఫిష్? చూడు పైన, చూడు ఫిష్, చూడు పైన ఫిష్. అట్లా క్లిక్ చేయ, వీడియోలోనే పక్కన క్లిక్ చేయొచ్చు. మను ఇట్లా వీడియో ఇట్లా పైన అది వచ్చేటట్టు. సో ఇక అంతే అండి, అక్వేరియంలో ఫిషెస్ అన్నీ చూసేసాము. ఇక బయటికి వచ్చేసాము అందరం. సో బయట చూస్తే కొంచెం ఫుడ్ ఉన్నింది అండ్ ఎక్కువ అయితే లేదు, లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ అలా ఉన్నింది అంతే. సో ఏదైనా కొంచెం లైట్గా తినేసి వెళ్దాము, వెళ్ళే ముందుగా ఆకలిస్తుంది కదా ఎలాగో అనేసి ఉన్న దాంట్లోనే వడపావ్ అలా తీసుకున్నాము అందరము. అండ్ మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉంటే తప్పకుండా అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళండి. అది చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి. దే విల్ లైక్ దట్ ప్లేస్ సో మచ్. అండ్ ఒక యాంగ్జైటీ అండ్ క్యూరియస్నెస్ ఉంటుంది, ఆ ఫిషెస్ అలా వెళ్తున్నాయి, చాలా బాగున్నాయి, ఎందుకు అలా పైన వెళ్తున్నాయి అనే క్యూరియస్నెస్ పిల్లలకి చాలా ఉంటుంది. అండ్ దే విల్ బీ సో హ్యాపీ బై సీయింగ్ దట్ విజువల్స్. సో మీరు ఎక్కడైనా ఉంటే బెంగళూరులో తప్పకుండా వెళ్ళి చూడండి. సో మేమైతే ఆర్డర్ ఇచ్చాము, కానీ వెయిట్ చేస్తూ ఉన్నాము వడాపావ్ కోసం. యాక్చువల్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంచెం టైం చేస్తూ ఉన్నాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మీ ముందుకు మరికొద్ది వీడియోస్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేపియండి. అంటిల్ దెన్ విత్ లాట్స్ ఆఫ్ లవ్, సైనింగ్ ఆఫ్ దివ్య అండ్ సో నా డాటర్ పునర్నైనిక. బై బాయ్.